మేఘాలపై రారాజు యేసు రయముగరానుండెను. మేఘాలపై రారాజు యేసు రయముగరానుండెను. లోకమంతా ఒక దినమున లయమైపోను, ఇది నిజము. లోకమంతా ఒక దినమున లయమైపోను, ఇది నిజము. యేసుని వైపే చూచెదెను, యేసుని వెలుగులో నడిచెదెను. యేసుని కొరకే బ్రతికెదను, యేసుని ప్రేమను చాటెదను. యేసుని మహిమను పొందెదను. మేఘాలపై రారాజు యేసు రయముగరానుండెను. మేఘాలపై రారాజు యేసు రయముగరానుండెను. మొదట గొరియా పిల్లగా ఒదిగి వచ్చెను. మొదట గొరియా పిల్లగా ఒదిగి వచ్చెను. కొదమ సింగముగా ఇప్పుడు అధికారముతో రానుండెను. కొదమ సింగముగా ఇప్పుడు అధికారముతో రానుండెను. మేఘాలపై రారాజు యేసు రయముగరానుండెను. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడే ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొని. వాడికి ఒక సంగతి తెలియదు, దేవుడు ఇవన్నీ పెట్టినాడని తెలియదు. మనం కొన్నిసార్లు అనుకుంటాము దేవుడికి ఏం తెలియదు లేదు, దేవుడు గుడ్డోడు అనుకుంటాం. దేవుడు అన్నీ వింటున్నాడు, వాడు చెప్పినవన్నీ అన్నాడు. అయితే దేవుడు వెర్రివాడా, వెర్రివాడా. ఇంగ్లీష్లో యూ ఫూల్, యూ ఫూల్, యూ ఫూల్. నేను మెడ్రాస్లో ప్రసంగం చేస్తున్నా. జైపాల్ గారు నన్ను వాళ్ళ చర్చిలో ప్రసంగం చేయటం. అప్పుడు చిన్నది ఆయన చర్చి. వచ్చి ప్రసంగం చేయమన్నాడు. నేను వెర్రివాడా, యూ ఫూల్ అన్నా. వాడు టామిల్ ముఠాల్ అన్నాడు. యూ ఫూల్ అంటే ముఠాల్ అన్నాడు. అరణంలో అప్పుడు తెలుసుకున్నాను ముఠాల్ అంటే ఫూల్ అని. యూ ముఠాల్. అయితే సంపాదించుకొని నాది అనుకునేవాడు ముఠాల్ అన్నమాట. యూ ఫూల్, వెర్రివాడ. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను కాదు, అడుగుచున్నారు. మాథ్యూ హెన్రీ రాస్తాడు, నువ్వు అడుగుచున్నారు. సాతాను దోతలు అడుగుతున్నారట. అయ్యా వాడు నీకు సమర్పించుకోలేదు కదా, నేను అన్నాడు కదా. వాడి ఆత్మని అయ్యా మేము నరకానికి తీసిపోతామని సైతాను దోతలు అడుగుచున్నారు. మీ బైబిల్లో ఉందా? ఉందా మీ బైబిల్లో? ఉందా లేదా? మరి కొంతమంది నువ్వు అని చదువుతున్నారే.
వాడు బైబిల్ ఉందేమో, అడుగుచున్నాను అని చదువుతున్నారండి. అంటే అంత కమ్మగా చదువుతున్నారు బైబిల్. అడుగుచున్నాను అని చదువుతున్నారు. అడుగుచున్నారు వెర్రివాడ, యు ఫూల్. డబ్బు సంపాదించుకోవాలా, గొప్పవాళ్ళం అవ్వాలా, ఉండాలా, నీ అక్కర దేవుడిని అడగాలి కదా. గివ్ us this our daily bread. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. కొంతమంది మాకు కావలసిన ఆహారం అంటారు ఎవరన్నా. కావలసింది ఏంది? అది ప్రార్థన చేస్తున్నారండి. మా అనుదిన ఆహారము నేడు మాకు. రేపు సంగతి నేడు చాలు, నేడు రేపు సంగతి. యేసు ప్రభు రావచ్చు రాత్రి. గివ్ us this our daily bread. అనేక సంవత్సరాలు, ఎన్ని? అబ్బో, అనేక సంవత్సరాలు అంటే పెద్ద ప్లాన్ వేశాడు. వెర్రివాడ, ఈ రాత్రి నువ్వు మరణం అవుతుంది. నీవు సిద్ధపరిచినవే ఎవరు వగును. వాడు దేవుడిని ఎదుర్కోవటానికి సిద్ధపడలా. వాడు సిద్ధపరుచుకున్నాడు తన కోసం. మన కొర సిద్ధపరుచుకున్నవన్నీ కూడా పోవాల్సింది. నాకు ఒకళ్ళు చెప్తున్నారు, అది ఒక బిల్డింగ్ కొనుక్కున్నారంట. అనుకోనంటే నేను విమర్శించటం లేదు, కానీ 60 లక్షలు పెట్టి కొనుక్కున్నారంట. ఇల్లు 7 బెడ్రూమ్స్ అంట. తీసుకెళ్తారా దాన్ని? పశువుల తొట్టులో పుట్టిన యేసయ్య బిడ్డలం కదా. ఉండాలి, ఇల్లు ఉండాలా. ఎంతవరకు? వెర్రివాడ, ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచిన ఎవని వగును. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగే ఉండునని చెప్పాను. నువ్వు సిద్ధపరిచినవి ఎవరు? తర్వాత మా సేవకులకు కూడా ఉంది. సేవకులకు కూడా ఉంది. దేవుడు ఎవరిని వదిలిపెట్టడండి. నువ్వు సిద్ధపరిచినవి ఎవరిని వగును. లూకాసు వార్త 12వ అధ్యాయం 47. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు. తన యజమానుని ఏంటి? యజమాని చిత్తం ఏందండి? యజమాని చిత్తము ఒకటే, యేసు ప్రభువుని అందరూ అంగీకరించేటట్టు చేయాలి. ఆయనే మార్గం. ఈజ్ ద ఓన్లీ వే, ఐ ఆమ్ ద వే. మార్గంలోకి నడిపించాలా. యేసు ప్రభు గురించి ప్రసంగం చేయాలండి. యేసు ప్రభు గురించి చెప్పాలా. ఆయన మాటలు చెప్పాలా. చెప్పటం వల్ల అందరూ ఏయో ప్రసంగాలు చేస్తున్నారు. అవసరమే అవన్నీ కూడా. ఈ ప్రసంగము యొక్క కేంద్ర బిందువు యేసు ప్రభు. దేవుడు కూడా అన్ని నామముల కంటే పైనామం ఇచ్చాడు యేసు ప్రభుకి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. లిసన్ టు హిమ్. అది చిత్తము. యేసు ప్రభుని చూపించాలా. యేసు ప్రభుని జీవించాలా, క్రీస్తుని జీవించాలా. పౌలు అంటాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే 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 నా యందు జీవిస్తున్నాడు. ఆయన చూపించాలి లోకానికి. అది దేవుని చిత్తం. మూడోది ఆయన ప్రకటించాలి. పౌలు అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య ఎరుగుకుందా నిశ్చయించుకుంటుని. దట్ ఈస్ హిస్ డిటర్మినేషన్ టు ప్రీచ్ ఓన్లీ క్రైస్ట్ క్రూసిఫైడ్ అండ్ రిజరెక్టెడ్ క్రైస్ట్, ద రిజన్ క్రైస్ట్. అది ఆయన చిత్తం. క్రీస్తుని చూపించాలా. లోకం అడుగుతుంది కదా, అయ్యా మేము క్రీస్తుని బతికున్నాడు అన్నారు కదా మీ ప్రభువు.
ఏడు ఆయన చూపించండి. వీ వాంట్ టు సీ జీసస్. ఆయన్ని మన పాటల సారాంశము యేసు ప్రభు. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. యేసే మార్గము, యేసే మార్గము, యేసే మార్గము, సత్యము జీవము, యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము క్రైస్తవ, చిగురించెను చూడు. యేసు ప్రభు ఆయనే మార్గం చూపించాలి. క్రీస్తు కేంద్రముగా ఉండాలా. అది నిజమైన ప్రసంగం. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి అది తెలుసు క్రీస్తుని చూపించాలని. పెళ్లి కొడుకు వస్తున్నాడు, పెళ్లి కొడుకు వస్తాడు అని పెళ్లి కూతురికి చెప్తారు. ఇంక పెళ్లి కాల, ఎంగేజ్మెంట్ అయింది. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, రేపు వస్తాడు. ఈమె ఎవరి గురించి ఆలోచన చేస్తుందండి? ఆయన ఇటు నుంచి వస్తాడు, ఇటు చూసుద్దా? కారు వచ్చినప్పుడల్లా బయటికి వస్తుంది. వస్తున్నాడేమో, వస్తున్నాడేమో. పెళ్లి కుమారుని గురించిన ఆలోచన ఉండాలా, సిద్ధపడాలా. తీసుకెళ్తాడు ఆయన. అకస్మాత్తుగా తీసిపోతాడు. ఓ ప్రసంగమేనా నేను, వాళ్ళు గబక్కుని వస్తారంట. పెళ్లి కొడుకు యూదులు పెళ్ళి ఆయన ఒక బొట్టులో పెట్టుకొని తీసుకెళ్తారంట గబగబా అన్న నవ్వుతుంటారంట. ఒక పెట్టెలో పెట్టుకొని ఆయన మోసుకెళ్తున్నారంట బలవంతంగా తీసి గబగబ గబగబ. అదొక సిస్టమ్ అన్నమాట. కనుక మేము పెళ్లి కూతుర్ని సిద్ధం చేయాలి, ప్రిపేర్ చేయాలి. ఏమన్నాడు? తన యజమాని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపరచకుండా అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి, సేవకునికి, పాస్టర్కి అనేకమైన దెబ్బలు రాళ్ళ కొడతాడు అనమాట. అది మనకు పాస్టర్ భార్య అంటుంది, అయ్యా ఇప్పుడేనయ్యా ఆయన రాళ్ళ కొట్టిపోయాడు అయ్యా నన్ను. అప్పుడే తెలుసుకున్న మాట. బయట నిలబడి అమ్మ ఏందమ్మ ఎట్టుండావమ్మ అంటే, అయ్యా ఇప్పుడే నన్ను రాళ్ళగొట్టిపోయాడు అయ్యా పాస్టర్ అంట. ఆ మాట అందండి. అప్పుడే నేర్చుకున్నా రాళ్ళగొట్టడం అంటే ఏందయ్యా? అట్ట కొట్టాడంటే ఆ పాస్టర్ అమ్మాయినే, పాస్టర్ అమ్మనే పాపం. అదే అనేకమైన దెబ్బలు తగులును, జాగ్రత్త. మనందరం సావుకు, నేను కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, దేవుని చిత్తము ఎరిగి ఉండి చిత్త ప్రకారం సేవ చేయాలి. సిద్ధపడాలా, సిద్ధపరచాలా. యు హావ్ టు ప్రిపేర్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ చర్చ్. అనేకమైన దెబ్బలు తగులును గనుక జాగ్రత్తగా సంఘాన్ని సిద్ధపరచాలి. నలుగు పెట్టాలండి సంఘానికి, పెళ్లి కూతురికి నలుగు పెట్టాలా, ప్రిపరేషన్. ఎస్తేర్ గ్రంథం నలుగు గురించి చెప్తున్నాను. నలుగు అనేది సిద్ధపరచడం అన్నమాట. అది మనం గ్రామీణ భాషలో నలుగు అంటారు. సిద్ధపాటును ఏమంటారు? గ్రామ్యము అంటారు. గ్రామ్యములో నలుగు అంటారు. ఎస్తేర్ గ్రంథము 2:12-415 పుట. ఇప్పుడు చెప్పినవన్నీ మీరు వారములో ఒకసారి చదువుకోండి. ఎవరికోండి ఒకరికి చెప్పండి.
12 6 మాసములు గోపరస తైలం. నలుగు ఎన్ని మాసాలు? గోపరస తైలము 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదాని వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. 12 months ఆఫ్ ప్రిపరేషన్ రాజు దగ్గర పోవటానికి. ప్రిపరేషన్ నలుగు. అప్పుడు ఆయన దగ్గరికి పోతారు. 16లో ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టాను. 17 స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాను. పెళ్లి కూతురు సిద్ధపాటు చేయాలా? ఇప్పుడు కూడా నలుగు పెట్టాలా? పాస్టర్ గారులు బాగా నలుగు పెట్టాలా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ 5లో 25-27 వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆమె అదనకూడదు ఆమె కళంకమైనను, యేసయ్య భార్యని అట్ట అనకూడదు, అది అనకూడదు, ఆమె రాసుకోవాలా? నా బైబిల్లో రాసుకున్నా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆమె కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట ఆమెను నిలవబెట్టుకొనవలెని వాక్యముతో ఉదక స్నానము చేత ఆమెను పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆమె కొరకు తనను తాను అప్పగించుకొని. సంఘాన్ని పరిశుద్ధపరచాలంటే మొదట యేసు రక్తం, రెండవది దేవుని వాక్యం, మూడు పరిశుద్ధాత్మ. వాక్యములోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేయాలి, పవిత్రపరచాలా. ఈ సంఘానికి కళంకము ముడత అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘముగా ఉండాలి. ఎంత కష్టమండి అది. ద ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్. సంఘ సేవకులు సంఘాన్ని అట్లా ప్రిపేర్ చేయాలండి. మళ్ళీ చదువుతున్నా, ఆమె కళంకము ముడత అటుది మరి ఏదైనా లేకుండా ఉండాలి. ముడత ఉండకూడదు. మనం బట్టలు ఇస్త్రీ చేసుకుంటాం కదా, ఇస్త్రీ లేకుండా చేసుకుంటారా? అబ్బో ఇస్త్రీ చేసుకోవాలా? ఇస్త్రీ బాగలేదే. దేవుడు కూడా ముడత ఉండకూడదు. పరిశుద్ధము నిర్దోషము మహిమగల సంఘముగా ఉండాలి. సంగతి చెప్పమంటారా? ఆ విధంగా ఉండమన్న దేవుడు ఉండటానికి శక్తిస్తాడు. అడగాల, ప్రభువా రోజు అడగాల. నేను కళంకము ముడత లేకుండా పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమగల పెళ్లి కూతురు ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చినప్పుడు ఆజ్ఞను నెరవేర్చే శక్తి కూడా ఇస్తాడు, ఎబిలిటీ. మనం అడగం. సైతాన్ అంటాడు మనం ఉండలేమంటాడు. ఉండగలం. ప్రభు ప్రార్థన చేసుకో. నన్ను కడుగు ప్రభు అని రక్తములో దావీదని అడగాలి. దేవా నాకు శుద్ధ హృదయము కలిగజేయ ప్రభువా. నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో చూడు ప్రభువా. హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా. ప్రార్థన చేసుకో.
నా పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. ఎన్న శక్యము కాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్న ఇదే నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. పశ్చాత్తాపంతో రావాలా. మసిబొగ్గు వలే, మసిబొగ్గు అంటే పురుషోత్తం చౌదరి గారు మసిబొగ్గు అంటే ఏంది తెలియదుగా. ఇప్పుడు స్టవ్లు వచ్చింది. ఇప్పుడు మసిబొగ్గు కట్టెల పొయ్యిలో ఉంటాయి మసిబొగ్గులు. మసిబొగ్గు వలే నా మానస మెల్ల కప్పే దోష సమూహములు మచ్చలై అసితమగు ప్రతి డాగు తుడువను గసటు కడిగి పవిత్ర పరుపను అసూలీడు నీ రక్తమే ఇది మసలకిప్పుడు సిలువని దెగని. కడిగయ్యా నన్ను ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అని పశ్చాత్తాపంతో రావాలా. బాగానే ఉండాలని అనుకుంటే. ట్రంప్ను ఒక ప్రశ్న అడిగారు, ఇంటర్వ్యూ చేస్తా, నువ్వు ఎప్పుడైనా దేవుని క్షమాపణ అడిగావా అని అడిగాడు. నువ్వేమని చెప్పలా, అడగలేదంట క్షమాపణ. దేవుని దగ్గర నా పాపము కనుక మనము శుద్ధి చేసుకోవాలి. కళంకం నిష్కళం ప్రభు సహాయం చేస్తాడు. అడగాల, అడుగుడి మీకు ఇవ్వబడును. లోకులన్నీ అడగకుండా ఇస్తాడు. మీకు ఇఫ్ యూ వాంట్ ఎ హోలీ లైఫ్ పరిశుద్ధత ఆయన ఇస్తాడు. నాకు ఇక కావాలి ప్రభు, కావాలి. పౌలు ఏంది ఆయన మనకన్నా ఘోరం కదా. పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు. ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొని వచ్చినట్టు నన్ను పోలి నడిచి అంత దేవుడు మార్చాడు. ఏమన్నా? నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను అన్నాడు. పౌలు మనకు మాదిరి. యోధాపత్రిక 24-25 వచ్చిన తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. తొట్టిల్లకుండా, అటు ఇటు కదలకుండా, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుకొనుటకు తన మహిమ ఎదుట పరలోకములో మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలువబెట్టుటకు రేపు ఆయన ఎదుట మనం నిలబడాలా. మరలా చదువుతున్నాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టి శక్తి గల, అది శక్తి ఆయనకుంది. ఆల్ పవర్ ఈజ్ గివెన్ అంటు మీ. శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యం, అధికారం యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములు కలుగునుగా. ఆమేన్. తట్టులకుండా మనల్ని కాపాడుతాడు ఆయన. తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టే శక్తి ఆయన దగ్గర ఉంది. ఆ శక్తి మనకిస్తాడు. మన కోసం ఆ శక్తి మనకిస్తాడండి. ఆ పవర్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు ఏంటి లైట్లు, ఫ్యాన్స్, ఈ మైక్ ఎలా పనిచేస్తుంది? అదృశ్య శక్తి, విద్యుత్ శక్తి, దట్ పవర్. అలాగే యేసు ప్రభు దగ్గర దట్ పవర్ ఈజ్ అవైలబుల్. విద్యుత్ శక్తి కన్నా గొప్ప శక్తి. పౌలు ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఇస్తాడు ఆ శక్తి. జీవించటానికి, సేవ చేయటానికి శక్తి ఇస్తాడు ఆయన. శక్తి ఆయన దగ్గర ఉంది. ఈ మైక్ ప్లగ్ దాంట్లో పెట్టాలి. ప్లగ్ పిన్ పాయింట్లో పెట్టాలి.
అలాగే యేసయ్యతో కనెక్షన్ ఉంటే ఆ పవర్ మనకు వస్తుంది. దేవుడితో సంబంధం కలిగి ప్రభు వస్తున్నాడు, సిద్ధపడాలా, మన కుటుంబాలు సిద్ధపరచుకోవాలా, మన సంఘాలు సిద్ధపరచుకోవాలా, అనేకులు క్రీస్తుని అడగని వాళ్ళు క్రీస్తుని చెప్పాలి. ఆశీర్వదించమంటే ఎప్పుడో ఆశీర్వదించాడు క్రీస్తులు, ఎప్పుడో క్రీస్తుని అంగీకరించినప్పుడే ఆశీర్వదించాడు, మళ్ళీ ఆశీర్వదించి అడగని అవసరం లే. ప్రభు నన్ను ఆశీర్వాదకరముగా వాడుకో, నన్ను వాడుకోనే సేవగా, యూజ్ మీ లార్డ్. ఆశీర్వదించాడు, మళ్ళీ ఆశీర్వదించు ఇచ్చాడు. మనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటి, బాప్తిసం పొందాడు, అన్నీ ఇచ్చాడండి. మనకి మహిమ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, బ్లెస్సింగ్ అన్నీ ఇచ్చాడండి. అయ్యా నేను ఈ ఆశీర్వాదాన్ని ఇతరులకి నేను అందించాను. మేక్ మీ ఎ బ్లెస్సింగ్. ఇతరులకు నేను దీవెనకరంగా ఉండాలా, యూస్ఫుల్గా ఉండాలా. అబ్రాముతో అంటాడు, అబ్రాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి. ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ షాల్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. క్రిస్టియన్స్ అంటే బ్లెస్డ్ పీపుల్. అనేకులు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే ఆశీర్వాదాన్ని ఇతరులకి ఆశీర్వాదం చేసి ప్రభు వస్తువులుగా క్రీస్తుని మనం కలిగి ఉన్నాము, ఆయన ఇతరులకి అందించాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, నువ్వు మా కొరకు ఎన్నో విషయాలు వాక్యంలో రాసిపెట్టావు తండ్రి. అవి మేము గ్రహించలేము తండ్రి. మర్మములు, అవి మర్మములు, మిస్టరీస్. ఈ మర్మాలు మీరే బయలుపరచాలా అయ్యా. మీ ఆత్మను మాకు ఇచ్చారు కదా వరంగా బోధించటానికి. ఆయన ద్వారా అయ్యా బిడ్డల కొరకు బలహీనముగా ప్రకటించిన ఈ వాక్యము వారి హృదయాల్లో మీరు ఫలింపు చేయి, నురుగట్టి ఈ వాక్య ప్రకారముగా జీవించటానికి, ముఖ్యముగా నీ రాకడికి సిద్ధపడటానికి కృపను ప్రసాదించమని. మీరు ఎప్పుడు వస్తారో తెలియదు తండ్రి, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో కూడా తెలియదు. కాబట్టి మేము సిద్ధముగా ఉండాలి. ఎప్పుడు మీరే మమ్మల్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.